కొడంగల్ ఎత్తిపోతల పథకంతో నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలు సస్యశ్యామలవుతాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కేంద్రంలో దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ 4350 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ఈ ప్రాంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. గత పాలకులు నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరిచ్చేందుకు ఆసక్తి చూపలేదని ఆరోపించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 3 నియోజకవర్గాల పరిధిలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున రైతులకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్లకు ఒక మంచి రేటునిచ్చి ఈరోజు ఈ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ మా నారాయణపేట జిల్లా రైతుల పక్షాన ఖచ్చితంగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రైతులను ఒప్పించి మొదటిసారి తీసుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలే. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరిని కూడా బాధ పెట్టకుండా